హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. గైస్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ సెకండ్ డే చూసుకుంటే ఎలా అయితే మనం నిన్న డామినేట్ చేసాం, ఈ రోజు కాస్త ఆధిపత్యం ఇంగ్లాండ్ వాళ్ళకి, క్రెడిట్ కూడా ఇంగ్లాండ్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఈ డే మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. అదంతా కాస్త డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఈ రోజు యొక్క బ్రీఫ్ స్కోర్ చూసుకుంటే ఫస్ట్ మన వాళ్ళు 326 రన్స్ దగ్గర అయితే ఈ రోజు గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 445 రన్స్ అయితే ఆల్అౌట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి 35 ఓవర్స్ లో 207 రన్స్ చేశారు. అంటే అర్థం చేసుకుని ఎంత డామినేట్ చేశారు. వాళ్ళైతే స్టిల్ ఇంకా 238 రన్స్ అయితే వెనకబడి ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఈ రోజు డే ఎలా జరిగింది అంటే, యాక్చువల్ గా ఈ రోజు రవీంద్ర జడేజా బిగ్ స్కోర్ గా కన్వర్ట్ చేస్తారనుకున్నాం కదా అతని సెంచరీ, కాకపోతే అదైతే జరగలేదు అనమాట. 4th ఓవర్లోనేమో అక్కడ కుల్దీప్ యాదవ్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో దొరికిపోతే, ఆ తర్వాత వచ్చేసి రవీంద్ర జడేజా తన 110 రన్స్ కి నేనైతే 110 స్కోర్ చేశాడు కదా, జస్ట్ 2 రన్స్ యాడ్ చేసి ఈ రోజు జో రూట్ బౌలింగ్ లో అతనికి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చేసి ఒక చక్కటి పార్ట్నర్షిప్ వచ్చింది ఎవరెవరి మధ్యలో. అక్కడ డెబ్యూటెంట్ అయిన ధ్రువ్ జురేల్, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ మధ్యలో. ఎందుకంటే అక్కడ ఇంకా లంచ్ లోపే మన వాళ్ళు అయితే ర్యాప్ అయిపోతారు అనుకున్న టైంలో వచ్చేసి వాళ్ళిద్దరు చక్కటి పార్ట్నర్షిప్ అయితే ఆకట్టుకున్నారు అనమాట. అక్కడ ఇంకా లంచ్ వరకు అసలు వికెట్ కూడా పనిలేదు. 385 రన్స్ దగ్గర అయితే మన వాళ్ళు లంచ్ కి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత లంచ్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అక్కడ ధ్రువ్ జురేల్ అయితే ఒక అవకాశం ఇచ్చాడు. ఆలీ పోప్ అయితే చేతిలోకి వచ్చిన క్యాచ్ అయితే వదిలేసుకున్నాడు అనమాట టామ్ హార్ట్లీ బౌలింగ్ లో. కాకపోతే ఆ తర్వాత వెంటనే ఎప్పుడైతే చేంజ్డ్ బౌలర్ గా రెహాన్ అహ్మద్ తీసుకురావడం ఒక బిగ్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేశారని చెప్పాలి. ఎప్పుడైతే అక్కడ అశ్విన్ 37 రన్స్ దగ్గర ఉన్నప్పుడు క్యాచ్ ఇచ్చేశాడు కదా బెన్ ఫోక్స్ కి, సో అక్కడ అశ్విన్ అయితే దొరికిపోయాడు అనమాట. ఆ తర్వాత ఇంకా వరుస వికెట్లు అయితే వచ్చాయి. ధ్రువ్ జురేల్ యాక్చువల్ అంటే సెటిల్ ఉన్నాడు, మంచి ఊపులో ఉన్నాడు. ఇంకో డెబ్యూటెంట్ హాఫ్ సెంచరీ వేసుకున్నాడు, ఎలా అయితే సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ వేసుకున్నాడు కదా నిన్న. అట్లా ఈ రోజు వెల్ డిజర్వ్డ్ 50 వస్తుంది అనుకున్న టైంలో వచ్చిన ఛాన్స్ కూడా యూజ్ చేయకున్నట్టు ధ్రువ్ జురేల్ అయితే మొత్తం అయితే వెల్ డిజర్వ్డ్ 46 అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అంత మాత్రం చాలు మనకి డెబ్యూటెంట్ అలాంటి తోడ్పాటు అందించాడంటే. సో 408 రన్స్ కి 8 వికెట్స్ ఉన్నప్పుడు అక్కడ ఇంకా 420 లోపు ర్యాప్అప్ చేస్తారనుకున్న టైంలో ఈసారి థ్యాంక్స్ టు బుమ్రా అని చెప్పాలి. ఎందుకంటే అతను క్విక్ టైంలో అయితే స్కోర్ చేశాడు కదా, 28 బాల్స్ లోనే ఏకంగా 26 రన్స్ చేశాడు, 3 4 6 స్కోర్ చేశాడు కదా. పాపం బుమ్రా ఎలా ఉందంటే, నేను బాల్ తోటి కాదు బ్యాట్ తో సహకారం అందించాల్సిందే తప్పదన్నట్లు అయిపోయింది అనమాట. ఇది కాదులే కానీ బుమ్రా అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జరిగిందా, స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఏమో 35 రన్లు స్కోర్ చేశాడు కదా ఒక ఓవర్ లో. అది నాకు భలే గుర్తుంటుంది అబ్బాయి, ఎప్పటికీ మీకు గుర్తుంటుందా లేదా కింద కామెంట్ లో తెలియండి. సో బుమ్రా చేసిన ఆ బోనస్ రన్స్ తో మనం అయితే 445 రన్స్ దాకా అయితే చేరుకున్నాం అనమాట. ఇంక ఇంగ్లాండ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళదైతే ఈ రోజు మొత్తం డామినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు 35 ఓవర్స్ లోనే 207 రన్స్ చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అంటే వాళ్ళ దగ్గర నియర్లీ 5 per over చేస్తున్నారని అంటే అర్థం చేసుకోండి వాళ్ళు బస్ బాల్ ఇలా ఎంత బాగా వర్క్ అవుట్ అయిందో. అఫ్ కోర్స్ ఇది ఫ్లాట్ ట్రాక్ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్ గా యాప్ట్ అయ్యే ట్రాక్ ఇది. ఫస్ట్ 3 ఓవర్స్ అయితే వాళ్ళకి పెద్ద రన్స్ అయితే రాలేదు. కాకపోతే ఎప్పుడైతే సిరాజ్ ఓవర్ లో అక్కడ క్రాలీ ఒక బౌండరీతో మొత్తం షాకిల్స్ అన్ని బ్రేక్ చేశాడని చెప్పాలి. వాళ్ళు టీ వెళ్లేలోపు 6 ఓవర్స్ కి 30 రన్స్ అయితే స్కోర్ చేశారనమాట. ఆ తర్వాత ఇంకా టీ వెళ్లేసి వచ్చిన తర్వాత ఎడాపేడా బౌండరీలతో రెచ్చిపోయారు. ఎప్పుడైతే అక్కడ బుమ్రాని ఎందుకో చేంజ్ చేశారనమాట. అంటే కుల్దీప్ యాదవ్ తీసుకురావడం, కుల్దీప్ యాదవ్ టోటల్ గానే ఎప్పుడు ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిపోయాడు. ఏకంగా ఫస్ట్ 5 ఓవర్స్ లో అతనైతే 40 రన్స్ కన్సిడర్ చేశాడు. మనం ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి, ఈ రోజు సెంచరీ వేసిన ఆ బెన్ డకెట్ గురించే. ఎందుకంటే అతనైతే ఫస్ట్ తన హాఫ్ సెంచరీని ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నాడు తెలుసా, 10th ఓవర్లోనే కంప్లీట్ చేసుకున్నాడు భయ్య. 10th ఓవర్ అంటే అర్థం చేసుకోండి. యాక్చువల్ అంటే ఓపెనర్ గా వచ్చిన బ్యాటర్ మనం 20లో 1 డేలో 10th ఓవర్ లో హాఫ్ సెంచరీ చేసుకోవడం మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ బెన్ డకెట్ మాత్రం నేను వెరైటీ టెస్ట్ లో కూడా వితిన్ నో టైంలోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తానట్టు అతనైతే ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్ అంటే బెన్ డకెట్ ని నేను అంతకుముందు నుంచి కూడా గమనిస్తున్నా, అతనికి స్టార్స్ వచ్చినా కన్వర్ట్ చేసుకోవట్లేదు కాదని. కాకపోతే అతను చాలా ఫ్లూయెంట్ గా కనిపిస్తున్నాడు అబ్బా. అంటే చేసే రన్స్ అవి వితిన్ నో టైంలోనే వస్తున్నాయి. నేను ఏమనుకున్నా అంటే ఏదో పెద్ద ఇన్నింగ్స్ వస్తుంది అనుకున్నా, అది ఈ రోజు అయిపోయింది అనమాట. అదే సరిపోతుంది అనుకోండి వాళ్ళకి, ఎందుకంటే ఇది ఫ్లాట్ ట్రాక్. ఇంకా ఇంకో సైడ్ చూసుకుంటే అక్కడ జాక్రాల్ అయితే 28 రన్ల దగ్గర ఉన్నప్పుడు అశ్విన్ అయితే తన 500th వికెట్ గా జాక్రాల్ అయితే తీసుకున్నాడు అనమాట. ఖచ్చితంగా టేక్ అబౌట్ రవిచంద్రన్ అశ్విన్, వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పొచ్చు కదా మన రవిచంద్రన్ అశ్విన్ ని. ఓవరాల్ గా తీసుకుంటే ఇంటర్నేషనల్ వైడ్ గా ఇతనైతే 9th బౌలర్ అనమాట టెస్ట్ లో ఈ 500 వికెట్ ఆల్ తీసుకోవడం. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఇండియా విషయానికి వచ్చేస్తే సెకండ్ బౌలర్ అనిల్ కుంబ్లే అయితే ఫస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత టెస్ట్ లో ఈ ఫీట్ ని సొంతం చేసుకుని సెకండ్ బౌలర్ ఇండియా తరపున మన రవిచంద్రన్ అశ్విన్. ఆ తర్వాత వచ్చిన ఆలీ పోప్, తర్వాత బెన్ డకెట్ వాళ్ళ మీద వికెట్ పడిందన్న ప్రెషర్ రానికొన్నట్టు సైడ్ అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ బెన్ డకెట్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఆలీ పోప్ మాత్రం షీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తూ వచ్చాడనమాట. ఎందుకు అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అట్లే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అంటే, ఫస్ట్ 14 4s అతనైతే విత్ ఇన్ నో టైంలోనే స్కోర్ చేశాడు ఆ 14 బౌండరీస్. అప్పుడు వచ్చేసి ఏకంగా 6 బౌండరీస్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ స్కోర్ చేశాడు బెన్ డకెట్. ఆ తర్వాత 5 4s ఏమో సిరాజ్ మీద, ఆ తర్వాత వచ్చేసి 3 4s ఏమో బుమ్రా స్కోర్ చేశాడు అనుకోండి. అంటే ప్రతి ఒక్కరిని వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఇచ్చేసాడని చెప్పాలి. ఈరోజు కాస్త మన బౌలర్లు అయితే అంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు. అఫ్ కోర్స్ ఇది ఫ్లాట్ ట్రాక్ కాబట్టి మన బౌలర్స్ ని కూడా ఏమనడానికి అయితే ఉండదన్నమాట. రాజ్కోట్ పిచ్ గురించి మనకు తెలిసినప్పుడు వాళ్ళని విమర్శించడం అసలు మంచిది కాదు. సో ఇంకా చివర్లో 5 ఓవర్స్ లో డే ముగుస్తుంది అన్న టైంలో సిరాజ్ అయితే అక్కడ ఫోర్స్ఫుల్ గా రోహిత్ శర్మను ఒప్పించి మరి ఆలీ పోప్ మీద LBW రివ్యూ
తీసుకోవడం, అది సక్సెస్ఫుల్ మన ఫేవర్ లో రావడంతో ఆలిపోప్ అయితే తిరిగాడు అనమాట. ఇంకా చివరిగా చెప్పుకుంటే ఈ రోజు మాత్రం ఇట్స్ బెన్ డకెట్స్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను 118 బాల్స్ లోనే 133 స్కోర్ చేశాడు విత్ ద హెల్ప్ ఆఫ్ 21 బౌండరీస్ అండ్ 2 హ్యూజ్ సిక్సర్స్. ఆ ఎప్పుడైతే రవీంద్ర జడేజా బౌలింగ్ లో స్విచ్ తో 6 కొడతాడు చూడు, అది మాత్రం హైలైట్ అబ్బా ఖచ్చితంగా. బెన్ డకెట్ ఈరోజు ఎట్లాంటి మూడ్లో వచ్చాడో ఆ యొక్క స్విచ్ ఇటే తెలియజేస్తుంది అనమాట మనకైతే. ఇంకో సైడ్ చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జో రూట్ అయితే 9 రన్స్ మీద అయితే నాట్అవుట్ తో నిలిచాడు. సో ఇది ఈరోజు యొక్క డే హైలైట్స్ అయితే. మరి మన వాళ్ళు రేపు ఏం చేయాలి అంటే, ఎలా అయితే వాళ్ళు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ని బాగా యూజ్ చేసుకున్నారు కదా ఇంగ్లాండ్ వాళ్ళు, మన వాళ్ళు అయితే దానికైతే డబల్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన పిచ్లు ఇంకా మనకు బాగా తెలిసింటాయి కాబట్టి ఖచ్చితంగా రేపు బూమ్రా కీలకం కాబోతున్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం బూమ్రానే కంటిన్యూ చేయాలి ఒక ఎండ్ లో మాత్రం అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారు కింద కామెంట్ లో తెలియండి. ఇది ఈ యొక్క డే 2 రివ్యూ అయితే. తర్వాత డే 3 రివ్యూలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది, మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.